అనగనగా ఒక ఊరు, అదే పశ్చిమ గోదావరి జిల్లాలోని దగ్గులూరు అనే ఊరు. ఈ గ్రామంలో కోటయ్య గారు పాతకాలం నాటి ఎద్దుబండ్లు నేటి తరానికి తెలిసే విధంగా టేకుతో ఒక చిన్న సైజు ఎద్దుబండ్లు తయారు చేసి ఇంట్లో వాడుకునే టీపాయిలా అందంగా తయారు చేయడం వల్ల ప్రస్తుతం ఆ ఊరంతా ఎద్దుబండ్లు తయారు చేసే గ్రామంగా మారిపోయింది. అలాంటి దగ్గులూరు గ్రామం గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలానికి సంబంధించిన దగ్గులూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. దగ్గులూరు అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎద్దుబళ్ళు తయారు చేసే గ్రామం. ఆ ఊరంతా ఎద్దుబళ్ళు తయారు చేస్తూ ఉంటారంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గులూరు అనే గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. కానీ వెళ్ళే దారిలో లొకేషన్ చూస్తుంటే అద్భుతంగా ఉందన్నమాట. ఒక రోడ్డుకి అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లు, వెనకాల వరి పంట పొలాలు, చాలా మంచి మంచి లొకేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. అందుకేనేమో మన గోదావరి జిల్లాలంటే చాలామందికి నచ్చేసి చాలామంది సినిమా వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్స్ కూడా తీస్తుంటారు. ఏదేమైనా కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ముందుకెళ్ళిన తర్వాత దగ్గులూరు అనే గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇక్కడ నుంచి దగ్గులూరు అనే గ్రామం స్టార్ట్ అవుతుందండి. దగ్గులూరు నేమ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. పాలకొల్లు నుంచి ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నమాట ఈ దగ్గులూరు అనే గ్రామం. ఇక్కడ నుంచి గ్రామం స్టార్ట్ అవుతుంది. ముందుకెళ్ళిన తర్వాత దగ్గులూరు ఎలా ఉంటుందో చూద్దామండి. దగ్గులూరు అనే గ్రామం పాలకొల్లు పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భీమవరం పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దగ్గులూరు అనే ఊరు. ప్రస్తుతం మనం దగ్గులూరు అనే గ్రామంలోకి ఎంటర్ అవగానే మనకి ఒక చెరువు చుట్టూ ఆలయాలు, ఇక్కడ ఉండే హౌసెస్ కూడా చాలా అందంగా ఉన్నాయండి. అంటే పల్లెటూరు అంటే ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఉండే ఒక అందమైన పల్లెటూరు ఈ దగ్గులూరు అనే విలేజ్. దగ్గులూరు గ్రామంలోకి రాగానే ఈ ఇల్లు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే నాకు మండువాలోకిలన్నా పెంకుటిల్లన్నా చాలా ఇష్టం. అందుకే మీకు మచ్చికి ఒక పెంకుటిల్లు చూపిస్తానండి. లోపల రాగానే అసలు పెంకుటిల్లు అనేది చుట్టూ ఖాళీ ప్లేస్ మాట, మంచి మంచి మొక్కలు, బొమ్మలు భలే అందంగా డిజైన్ చేసుకున్నారన్నమాట. పాతకాలం నాటి ఇల్లు అయినా గానీ చాలా అందంగా ఉంది. ఎటు చూసినా గార్డెన్ ఏరియా, మంచి మంచి బొమ్మలు పెట్టారన్నమాట. చాలా అందంగా ఉంది. మీకు ఎలా ఉంటది దగ్గులూరు అనే గ్రామం చూపించడానికి ఈ హౌస్ చూపిస్తున్నాను. ఎంతమంది వచ్చినా సరదాగా రిలాక్స్ అయ్యి కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేశారు. ఊరంతా చూపించాలి కాబట్టి ఇల్లు ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నారండి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ దగ్గులూరు అనే విలేజ్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. యాక్చువల్గా ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకున్నారన్నమాట. అంటే పల్లెటూళ్ళలో సరదాగా ఇలా కబుర్లు చెప్పుకునే మనుషులు కరువైపోయారు. ఒకసారి మీకు అందరికి పరిచయం చేద్దామని వీళ్ళతో కొన్ని మాట్లాడదామండి. మీ పేరు? రామంతపూడి వెంకటరామరాజు. మీ ఊరు ఎలా ఉంటుంది దగ్గులూరు అనే గ్రామం?
గొడవ గోష్ఠులు ఉండవు, అన్ని బాగుంటాయి, నీట్ గా ఉంటాయమ్మా. అందరూ కలిసిమెలిసి ఉంటాం. రోజు ఇలా అందరు సరదా కూర్చొని మాట్లాడుకుంటారా? ఇంకా 10 మంది ఉండాలి, తగ్గేది ఇప్పుడు ఇవాళ. 100% పీస్ఫుల్ విలేజ్. అసలు గొడవ అనేది ఉండదు. ఏదో అందరూ ఐక్యమత్యంగా అందరూ ఒక దాటి మీదే ఒక మాట మీదే ఉంటారు. ఇక్కడ చెరువు ఒకటి ఉంది పక్కన, ఫ్రెష్ ఎయిర్, సో పీస్ఫుల్ వాతావరణం ఇక్కడ. సో భోజనం చేసి అందరూ వచ్చి ఒక 2 గంటలు ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కాలక్షేపం చేస్తూ ఉంటారు. మురళీరాజు, సామంతపూడి, గొబ్బెలమ్మ గుడి, వనులమ్మ గుడి గ్రామదావతలండి వల్ల బాగా ఫేమస్. రాత్రి సంబరం అయిందండి, బ్రహ్మాండంగా జరిగింది. వినాయకుడి గుడి ఉందండి, రాములవారి గుడి ఉంది, ఈ సాయిబాబా గుడి. ఊళ్ళో అందరూ ఐకమత్యంగా బాగా చేసుకుంటారు. దగ్గులూరు అంటే ఈ మధ్యకాలంలో ఎద్దు బళ్ళు తయారు చేసి ఉన్నాయండి. చాలా ఫేమస్. మొత్తం అన్ని కంట్రీస్ లో వెళ్తున్నాయి. చాలా ఎక్కువ మంది చేస్తారు. సార్ మీ పేరు? కొత్తపల్లి బలరామరాజు. మీ ఊరంతా ఎద్దు బళ్ళు తయారు చేస్తారు? బాగా తయారు చేస్తారు. ఆ కోటయ్యని ముందు ఆడే పెట్టాడు కోటయ్య గారు. ఆయన బట్టి మొత్తం అందరూ పుట్టించారు. అంటే కొంతమంది ఆయన దగ్గర తెచ్చుని అమ్ముకుంటున్నారు. అతనే కోటయ్యని కోటయ్య గారే ఫేమస్. అసలు బళ్ళు కూడా ఆ ఎడ్లు అవన్నీ కూడా తయారు కూడా బాగుంటది అతని దగ్గర. కూడా ఉంటాయండి. ప్రతి ఊళ్ళు అక్కడే ఎక్కువ. ఇవి ఉన్న కాడ ఒక బండి వెళ్తే 10 బళ్ళు 20 బళ్ళు వెళ్ళిపోతాయి. అంత అలాగా చాలా మంచి చోటు. కలిదిండి రంగరాజు. ఎడ్లు బళ్ళు సంక్రాంతికి బాగా ఫేమస్. 50 ఏళ్ళ నుంచి అమ్మా తరచుగా బావలో బాగా సన్నిహితం నాకు. అమ్మా ఊళ్ళో ఉంటే ఇక్కడే ఉంటాను. ఊళ్ళో లేకపోతే చెప్పలేను తప్ప వీళ్ళతో పాటు నేను పార్టిసిపేట్ చేస్తాను. దేవాలయాలైనా ఎక్కడికైనా బాగా ప్రోగ్రామ్ ఉందిరా అంటే నేనే వస్తాను. ఏదేమైనా దగ్గులూరు గ్రామం గురించి కొన్ని విషయాలు ఇలా అయితే చెప్పడం జరిగింది. దగ్గులూరుకే ఫేమస్ అయిన ఎద్దుబల్లి గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే అందరు కలిసిమెలిసి ఉంటాం, ఏ గొడవ ఏమీ ఉండదు, మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు, మేము కూడా అలాగే గౌరవంగా చూస్తాం అని మాట్లాడారు. ఈ ఊళ్ళో చాలా ఆలయాలు ఉన్నాయంటండి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత దగ్గులూరు అనే గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు. అలాగే ఈ దగ్గులూరు గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత పేరు వచ్చి గొబ్బిల్లమ్మ, అలాగే వనులమ్మ అమ్మవారు టెంపుల్ మాట. ప్రస్తుతం అయితే జాతర మహోత్సవాలు జరుగుతున్నట్టున్నాయి. ఒకసారి దగ్గులూరు గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. దగ్గులూరు అనే గ్రామం పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఊరంతా ఎద్దుబళ్ళు తయారు చేసే గ్రామం. ఇది వరకు పాతకాలంలో ఎక్కువగా అందరింట్లో ఎద్దుబళ్ళు ఎద్దులు ఉండేవి. ప్రస్తుత కాలంలో ఎవరో కూడా ఎద్దులు చూద్దామన్నా ఎద్దుబళ్ళు చూద్దామన్నా ఎక్కడ కనిపించడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ దగ్గులూరు అనే గ్రామంలో పాత రోజులను గుర్తు చేసే విధంగా ఊరంతా ఎద్దుబళ్ళు తయారు చేసే గ్రామంగా మారిపోయింది. దగ్గులూరు గ్రామానికి సంబంధించిన కోటయ్య గారు అంటే మొట్టమొదటిగా ఎద్దుబండి తయారు చేసిన వ్యక్తి మాట. ఆయన తయారు చేసే ఎద్దుబళ్ళన్నీ ఈ పెంకిటిల్ సాలలో తయారు చేస్తుంటారు. లోపలికి వెళ్ళి ఆయన ఏ విధంగా తయారు చేస్తారని చూడొచ్చు మనం. ప్రస్తుతం కోటయ్య గారు తయారు చేసే ఎద్దుబళ్ళు ఒక పెంకుటిల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తయారు చేస్తారని చూడొచ్చు. మనకి లోపలికి రాగానే చూసారు కదా, ఎక్కడ చూసినా ఎద్దుబళ్ళకి సంబంధించిన చక్రాలు అలాగే కొన్ని వస్తువులు తయారు చేస్తూ ఉన్నారన్నమాట. చాలా మంది వర్కర్స్ పని చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎండింగ్ చేస్తుంటే, కొంతమంది పాలిష్ పెడుతున్నారు, కొంతమంది చక్రాలు కూడా తయారు చేస్తున్నారు. స్టార్టింగ్ లోనే మనకి ఒక ఎద్దుబళ్ళకి సంబంధించిన చక్రం తయారవుతుంది.
కొంతమంది చక్రాలకు సంబంధించిన వర్క్ చేస్తుంటే కొంతమంది వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు అనమాట. సుమారుగా ఇక్కడ ఒక 40-50 మంది రోజు ఇదే విధంగా వర్క్ చేస్తూ ఉంటారండి. కోటయ్య గారు అయితే కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అనమాట. ఇంకా ఉన్నారండి, వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, చూడొచ్చు. ఎక్కడ చూసినా ఇదే, ఇవన్నీ తేగతో తయారు చేసిన కలపేనండి. నమస్తే అండి. నమస్తే సార్. దగ్గులూరు అంటే కోటయ్య గారు ఎద్దుబళ్ళు గుర్తొస్తూ ఉంటాయి. అసలు ఎలా వచ్చింది సార్ ఈ ఐడియా ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? అలాగే సార్. అంటే మా ఊరు వచ్చేటప్పటికి అసలు దగ్గులూరు అండి. చిన్నప్పటి నుండి కార్పెంటర్ వరకు వడ్రింగ్ పని అంటే చాలా ఇంట్రెస్ట్గా చేసుకునేవాడిని. పెద్దగా చదువుకోలేదు. ఎప్పుడు సైకిల్ మీద పనికి వెళ్ళేవాడిని. ఎద్దుల బండి చిన్నగా చూస్తూ ఉండేవాడిని. ఎద్దుల బండి అంటే ఇలా ఉండేది కదా, మనం చక్కగా ఆడుకుని రోజులైన గుర్తు వస్తున్నాయి. అటువంటి బండ్లు ఎందుకు లేవు, ఇలా అంతరించిపోతున్నాయి కదా అని అప్పుడప్పుడు అనుకునేవాడిని మనసులో. మనం చేసే పని ఇదే కదా అని చెప్పేసి ఒక చిన్న బండి తయారు చేయటం మొదలు పెట్టాను. అది చూడటంతో చాలా అందంగా చాలా బాగా వచ్చింది. ఒక చిన్న టేబుల్ వేసుకుని బల్ల మీద అలా పెట్టుకునేవాడిని. ఆ స్టార్టింగ్ అయితే నేను ఒక్కడే ఉండేవాడిని. చాలా మంది చూసి బాగుంది అని అంటుంటో తోటి చేసానంటే నెక్స్ట్ ఇంకొంచెం టీపాయ్ కింద 4 అడుగులు 2 అడుగులు పెట్టి చేస్తే ఎందుకు బాగోదని ఒక బండి తయారు చేశాను. అది టేక్ వుడ్తో తయారు చేసాం. అంటే న్యాచురల్ బండిలా కనిపించింది అందరికీ కూడానే. నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతుందో ఆ బండి తయారు చేశాను నేను. చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి కొంతమంది వర్కర్స్ పెయింటింగ్ని తయారు చేయడం జరుగుతుందండి. అది కొంతమందికి ఉపాధి కల్పిస్తూ మీరు తయారు చేసిన ఎద్దుబళ్ళు ప్రతి గ్రామంలో కూడా దాన్ని మోడల్ గా పెట్టి చాలా మంది వర్కర్స్ తయారవుతున్నారు. అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వీళ్ళందరూ తయారయ్యారు అనమాట. అదేనండి. ఇప్పుడు నా దగ్గర ఏ వర్క్ లేకుండా నేను ఒక్కడే ఉండేవాడిని అండి. అసలు మేమైతే చేనేత కార్మికులు. ఈ నేత ఉపాధి లేని చాలా జనాన్ని, బయట పని లేని జనాన్ని అందరినీ తీసి తెచ్చుకుని ఆ ఫినిషింగ్ చేయటం, అలాంటి పని నేర్పి వాళ్ళందరినీ ఉపాధిగా తీసుకుని పని చేయటం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది పని లేని వాళ్ళు, కొంతమంది చేయాలనుకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా చాలా మంది చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ అంతరించిపోయిన ఈ ఎడ్ల బండ్లు రేపటి తరానికి ఇలా ఉంటుందన్న ఒక ఆలోచనతో తయారు చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నాగళ్ళు, గానుగు ఇలాంటి ఎన్నో పరికరాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. పాత జ్ఞాపకాలు అందరికీ తీసుకొచ్చి చూపిద్దాం అనుకుంటున్నాం అండి. సరే, ఎలా తయారు చేస్తారు, ఏంటి, ఎంతకు అమ్ముతారు అన్ని చూపిస్తారు మాకు? అలాగే సార్, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. కోటయ్య గారు, అసలు స్టార్టింగ్ ఎద్దు బళ్ళే మొట్టమొదటిగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటారు? అంటే మనం కలప వచ్చేటప్పుడు టేక్ వుడ్ తీసుకుంటాం. అంటే పూర్వం పెంగిడిళ్ళు ఉండేవి కదండి. పెంగిడిళ్ళు అంటే టేక్ అంటే ఒకటే టేక్, అది బస్తా టేక్ ఉంటుంది. ఆ పాత టేక్ తోటి మనం కటింగ్ చేసుకుని బండ్లు తయారు చేయడం జరుగుద్ది. ఇదైతే పాత కలప అంటారా? పాత కలపే సార్. టేకు టేకేనండి. పాత కలప వచ్చేటప్పుడు మన క్రాక్లు అన్నీ అవ్వకుండా నీట్ గా బాగుంటది వర్క్ చేయడానికి. ఓకే. తక్కువ రేటుకి వస్తుంది అంటారా, ఎక్కువ రేటుకి వస్తుందా మీకు ఇది? కొత్త కారు మీద ఇదే ఎక్కువ రేట్ సార్. ఇదే ఎక్కువ రేట్? కొత్త కారే రేటు తక్కువ ఉంటది. కాకపోతే దీని ఉన్నంత క్వాలిటీ అది ఉండదు సార్. ఓకే. మనకి చక్రం వల్ల కటింగ్ అవుతుందండి. పూర్తిగా తయారయ్యేటప్పటికి ఈ విధంగా తయారవుతుంది. పూర్తిగా వచ్చేటప్పటికి ఇంకా దేనికి ఇంకా ఉంటది వర్క్ ఉంటుంది. చక్రం తయారు చేయడం అయితే ఇలా తయారు చేసుకోవాలి, ఇలా కటింగ్ చేసుకుని అలా చేసుకోవాలి. ఓకే. ఏమండి, ఏం వర్క్ చేస్తున్నారు మీరు? ఇక్కడ చక్రం కనిపిస్తుంది. చీలరత్నం అండి. ఫినిషింగ్ బాగుంటుందండి. ఫినిషింగ్ బాగుంటుందా? దీని తర్వాత పాలిష్ వెళ్తుందండి. దీని తర్వాత మళ్ళీ పాలిష్కి వెళ్తుందా? నా పని చీలరత్నం అలాగా. రోజు ఇదే వర్క్ చేస్తారా? ఇదే వర్క్ చేస్తాను. చూడండి, కొంతమంది ఇక్కడ మెషిన్ ద్వారా పేపర్ కొడుతున్నాడు ఈ అబ్బాయి. షైనింగ్ వస్తుంది అన్నమాట ఇలా చేయడం వల్ల.
మీరు ఏం వర్క్ చేస్తున్నారండి ఇక్కడ? అదేనండి, ఇది పేపర్ కొట్టి 80 నెంబర్ పేపర్ కొట్టి మళ్ళీ తర్వాత 100 నెంబర్ పేపర్ కొట్టి షేల్ వేస్తారండి. ఓకే, మీరు పేపర్ కొడతారన్నమాట. దీన్ని ఏమంటారండి? ఇది క్రాస్ అంటారు. క్రాస్. ఇదంతా కలిసి క్రాసా? క్రాస్ అండి. ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? మొక్కలు ఎడుతున్నాం చక్రానికి చీల వేసిన తర్వాత ఈ అతుకులు కాడ అండి ఇలా మొక్కలు ఎట్టుకోవాలి. మొక్కలు ఎట్టుకుంటే మంచి నీట్గా ఉంటుంది. ఎద్దుబళ్ళు తయారు చేయడం అంటే ఈజీగా అనుకుంటారు. చాలా మంది వర్కర్స్ కష్టపడి పని చేస్తారు తప్ప ఒక ఎద్దుబండి తయారవుతుందన్నమాట. ఎంత కష్టపడితేనే అంత మంచి అందంగా కనిపించే షోకేస్లో పెట్టుకునే ఒక అందమైన ఎద్దు బొమ్మ రెడీ అవుతుంది. కాడండి ఇది ఇరిసేది ఎకరాల జోడంటారు మనం. ఓకే, ఇది కాడే. ఈ ప్రాసెస్ చాలా ఉంది పని అండి. ఇది దీని కింద ఎద్దులు వస్తాయి. దీని మళ్ళీ తొట్టు వస్తుందండి. దీనికి తొట్టికి బద్దలు వస్తాయండి. అదే ఇందాక మన కటింగ్ అవన్నీ చూసాం కదండి. కటింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోయేటప్పటికి పాలిష్ అయ్యేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఇది కూడా అంతే సార్. ఇది మొత్తం తయారయ్యేటప్పటికి ఇలా వస్తాయి. ఇది వచ్చి చిన్న సైజ్ అండి. ఇది చిన్న సైజ్ సార్. ఇందులో మనకు 3 సైజులు ఉంటాయి. కస్టమర్ని బట్టి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజ్ తయారు చేస్తాం. చిన్న సైజు నుండి రియల్ బండి దాకా తయారు చేస్తాం. ఓకే, ఫైనల్ గా పాలిష్ పెట్టిన తర్వాత ఎద్దుబడి చక్రాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. భలే కనిపిస్తున్నాయండి. ఇది తొట్టు అండి. ఎద్దు బండి తయారవ్వాలంటే తొట్టు ఉండాలి. ఇక్కడ రైతులు కూర్చోవడానికి ఇటువంటి తొట్లు కూడా కావాలి. భలే ఉంది కదా. పాలిష్ పెట్టిన తర్వాత ఇలా ఉంది. ఒక పోల్ మాట ఇది కూడా తయారు చేస్తారు. ఇది కూడా పాలిష్ పెట్టిన తర్వాత ఇలా ఉంది. ఇలా పెడితే మళ్ళీ దీనిపైన టీపా కింద యూజ్ చేస్తారు కాబట్టి గ్లాస్ కూడా ఫిట్ చేస్తారు. ఇక్కడ క్యూట్గా కనిపించే చిన్న ఎద్దు బళ్ళు అండి. భలే ఉన్నాయి ఇవన్నీ. మా ఇంట్లో ఇటువంటి టేపాయి తీసుకెళ్ళి పెట్టుకుందామా అన్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఇటువంటివి ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అన్నమాట. భలే ఉంది చిన్నగా ఉండే ఎద్దు బండి కూడా. ఫైనల్ లుక్ అయ్యేటప్పటికి వేరేలా ఉంటుంది అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. సార్ ఇక్కడ ఎద్దు బొమ్మలు కూడా తయారు చేస్తారు సార్ మీరు? అవును సార్. ఎద్దు బళ్ళుతో పాటు ఎద్దు బొమ్మలు కూడా తయారు చేస్తారు. అంటే ఏంటంటే మనం హోల్సేల్ వేస్తూ ఉంటాం షాపులకి. అయ్యి మనం హోల్సేల్ గా తయారు చేస్తే కొంచెం తగ్గుద్ది కాబట్టి అందరికి కస్టమర్ కి తక్కువ ప్రైస్ కావచ్చు. ఎద్దు బళ్ళుతో పాటు ఎద్దు బొమ్మలు కూడా తయారు చేస్తారండి. ఈయన తయారు చేసే ఎద్దు బొమ్మలు చాలా ఉన్నాయి. కొన్ని అయితే ఇక్కడ ప్రాసెస్ లో ఉన్నాయి. చూడవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు వరకు ఫైబర్ చూసాం కదా. ఫైబర్తో పాటు ఒక మెటల్తో తయారు చేసిన ఎద్దు బొమ్మ అండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే పగలమంటారు ఈ మెటల్ వచ్చేటప్పటికి సేవండి వస్తాయండి. ఇవి అసలు పగలవండి, అన్బ్రేకబుల్ అండి. ఇదే పెయింటింగ్ ఉంటుంది అన్నారు. పెయింటింగ్ మారుతుందండి. పెయింటింగ్ మన న్యాచురల్ పెయింటింగ్ వస్తుంది. ఆ షేడింగ్లు పెయింట్లు అన్ని కొడతాం. మన న్యాచురల్ ఎద్దులాగా ఉంటుంది. మామూలు న్యాచురల్ ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే బాడీ కంప్లైంట్ వస్తున్నాయండి. అంటే మనం దూరం కంట్రీస్ పంపుతున్నాం. ఆ పంపించిన ఏంటంటే కంప్లైంట్ వస్తున్నాయి. ప్లైబర్ అయితే ఇవి అయితే లైఫ్ టైం ఉంటాయి, పాడవు అసలు. ఓకే, ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో రంగు వేసిన తర్వాత చూడొచ్చు కూడా. మీరు
మీరు చిన్న ఎద్దు సైజు బొమ్మల నుంచి పెద్ద పెద్దవి కూడా చేస్తారు? చిన్న ఎద్దుల నుండి స్టార్టింగ్ ఈ రియల్ ఎద్దుల దాకా తయారు చేపిస్తున్నాం. ఓకే, ఇది వచ్చి ఎన్ని అడుగులు ఉంటుందండి? ఇది 6 feet అండి, 6 అడుగులు వస్తుంది. ఇలా పొడవ వచ్చేటోడికి 9 అడుగుల దాకా ఉంటుంది. ఇది మొత్తం ఫైబర్ మెటీరియల్ అండి. ఇది లైఫ్ టైం ఉంటుంది, వర్షాన్ని పెట్టుకున్నా ఎండలో పెట్టుకున్నా. ఓకే, ఇవన్నీ కూడా ఆర్డర్లు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. శ్రీశైలం టెంపుల్లోకి, ఆ తర్వాత ఒంగోలు మన ఎడ్ల బంధాలు జరుగుతాయి కానీ అక్కడికి కొంతమంది కస్టమర్లు. సంక్రాంతి పండుగ వస్తే చాలా చోట్ల ఇటువంటి ఎద్దు బొమ్మలు, సంక్రాంతి టైం అయితే మాత్రం చాలా మంది పట్టుకెళ్ళి మన పెట్టించుకుంటారండి. అవన్నీ ఇట్లా బండ్లు కూడా తయారు చేస్తున్నాం, ఉన్నాయండి అవి కూడా అన్ని. కోటయ్య గారు అయితే ఒకప్పుడైతే ఓన్లీ ఎద్దు బళ్ళు మాత్రం తయారు చేసేవారు. రీసెంట్గా ఈ ఎద్దు బొమ్మలు లేకపోతే ఆ బండి నడవదు. అటువంటిది చిన్న సైజు ఎద్దు బొమ్మల నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద రియల్ ఎద్దులు ఎలా ఉంటాయో అలా న్యాచురల్గా ఎలా ఉంటాయో అలా తయారు చేస్తారన్నమాట. ఇవన్నీ ప్రాసెస్ దశలో ఉన్నాయండి, చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. చిన్న ఎద్దు బండ్లు చూసాం, పెద్ద పెద్ద కూడా తయారు చేస్తారా? అవునండి, చిన్న స్టార్టింగ్ నుండి మన రియల్ బండి దాకా చెప్పాను కానీ రియల్ బండ్లు ఇవి కూడా మనకి కస్టమర్లు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఫామ్ హౌస్కి, గెస్ట్ హౌస్కి, అలాగే పార్కులకి అడుగుతూ ఉంటారు. ఇవి కూడా తయారు చేస్తాం. ఇవి కూడా పెద్ద పెద్దవి కూడా తయారు చేస్తాం అనమాట. మీ దగ్గర అయితే లేని వస్తువు అంటూ ఉండదు. అంటే చిన్న స్టార్టింగ్ నుండి రియల్ ఎద్దుల బండి దాకా మనం చేయాలన్న కాన్సెప్ట్ అవి తయారు చేయడం తోటి కస్టమర్లు అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అసలు ఆ కోటయ్య గారిని చూస్తుంటే చాలా అప్రిషియేట్ చేయవలసిన ఇష్యూలా ఉంది. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్లో ఎవరో కూడా ఇటువంటి మర్చిపోతున్నారు అన్నమాట. ఇవన్నీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చిన్న సైజు నుంచి, అంటే ఇటువంటి కళ ఎవరికో కానీ ఉండదండి. కొంతమందికి ఇటువంటి కళ ఉంటుంది, కానీ భవిష్యత్ తరాలకు చూపించే విధంగా ఇవన్నీ తయారు చేస్తున్నారు. చూసారు కదా, చిన్న సైజు ఎద్దుబళ్ళు చూసాం, ఇప్పుడు పెద్ద సైజు చక్రం కనిపిస్తుంది. ఇలాంటి పెద్ద ఎద్దుబళ్ళు కూడా తయారు చేస్తారంట. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అవి కూడా చూడొచ్చు. దగ్లూరు గ్రామంతో చూస్తుంటే ఒక స్కూల్ కనిపిస్తుందండి. అంటే చాలామంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు కాబట్టి దగ్లూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళ స్కూల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ దగ్లూరు గ్రామంలో చాలా ఆలయాలు ఉన్నాయి కదండి. ఈ చెరువు చుట్టూ ఇక్కడ చాలా ఎత్తైన సాయిబాబా వారి విగ్రహం కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ ఏరియా కూడా. యాక్చువల్గా ప్రస్తుత జనరేషన్లో సంతలో ఎక్కడా లేవన్నమాట, కానీ ఇక్కడ ఈ దగ్లూరు గ్రామానికి సంబంధించిన ప్రతి గురువారం ఇక్కడ సంత మార్కెట్ కూడా జరుగుతుందండి. చూసారు కదా, ఒకప్పుడు సంతలు అంటే ఇలా ఉండేవి, ప్రస్తుతం ఎక్కడా కానీ సంతలు లేవు. అన్నీ ఎప్పటికప్పుడు అందరికీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అప్పుడు సంతల్లో మాత్రమే ఇటువంటివన్నీ దొరికేవి. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నమాట. దగ్లూరు గ్రామంలో గురువారం సంత అంటే చాలా ఫేమస్ అంట. ఎప్పుడు భీమవరం వెళ్ళినా కానీ ఈ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఈయన విశ్వగురు బసవన్న గారు విగ్రహం అంట. ఒకసారి ఈ విగ్రహం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి.
ప్రస్తుతం మనం పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే రూట్ లో ఉన్నామండి. కోటయ్య గారు తయారు చేసే బొమ్మలు అమ్మే ప్లేస్ ఇదేమాట. ఇవి చూస్తుంటేనే భలే అనిపిస్తున్నాయి. ఒకవైపు అయితే ఎద్దు బొమ్మలు కనిపిస్తున్నాయి, మరోవైపు అయితే ఎద్దు బళ్ళు కనిపిస్తున్నాయి. చాలా మంది వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి ఈ బొమ్మలు చూసి వీలైతే కొనుక్కుంటూ ఉంటారు. భలే ముచ్చటగా ఉన్నాయి. ఈ చిన్న ఎద్దు బొమ్మలు చూస్తుంటే చాలా క్యూట్ గా కనిపిస్తున్నాయి. ఫైనల్ గా మనం తయారైపోయిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట. ఇలా డిస్ప్లేలో పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాగే కొంచెం పెద్ద సైజు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందులోనే చాలా సైజులు ఉన్నాయి. పెద్ద సైజు ఎద్దు బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి పైన గ్లాస్ ఫిట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో వెనకాల ఒక షాప్ కింద పెట్టి అక్కడ కొన్ని ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. లోపలికి వెళ్ళి ఆ లోపల ఉండే ఐటమ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది చూడొచ్చు మనం. లోపలికి వస్తే భలే అనిపిస్తున్నాయి కదా. చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు ఎద్దు బళ్ళు కానీ ఎద్దు బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ వర్క్ కాడ చూసాం కదండి. ఆ వర్క్ అంతా తయారయ్యేటప్పటికి మనకి బండి మొత్తం ఫినిషింగ్ ఇలా వస్తుందండి. అలాగే మనం డెకరేషన్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడికి వచ్చాక షాప్ లోకి వచ్చాక రైతు బొమ్మ, ఆ భార్య, వెనకాల బస్తాలు, ఈ తాడు ఇవన్నీ కూడా ఇలా నీట్ గా డెకరేషన్ ఎద్దు బొమ్మలు ఫిట్ చేస్తారు. అవునండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుందండి. దీనిపైన ఒక టీపా పెట్టి మనకి అమ్ముతూ ఉంటారు. అవును. టీపా అంటే మనకి గ్లాస్ వచ్చేటప్పుడు 3 రకాలు ఉంటాయండి. మనకి ఏ గ్లాస్ కావాలంటే ఆ గ్లాస్ పెట్టి ఇవ్వటండి. ఓకే. ఫైనల్గా కోటయ్య గారు తయారు చేసిన ఎద్దుబళ్ళు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి. అసలు ఇది ఒక అద్భుతమైన కళ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుందండి. కోటయ్య గారు తయారు చేసే ఎద్దుబళ్ళు చూస్తుంటే అసలు జీవం ఉట్టిపడినట్లు అనిపిస్తుందండి. ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. 2 ఎద్దు బొమ్మలు ఇలా పెట్టారు. కాడి పెట్టడం చూపించాను. ఎద్దు బండి నడపాలంటే రైతు ఉండాలి. రైతు బొమ్మను కూడా ఇక్కడ పెట్టారన్నమాట. మంచి అందమైన రైతు బొమ్మని. అలాగే రైతు వెనకాల రైతుకి సంబంధించిన వాళ్ళ భార్య, వెనకాల ధాన్య బస్తాలు తీసుకెళ్లే విధానం కూడా పెట్టారన్నమాట. కొన్ని రియల్గా న్యాచురల్గా ఉండే ధాన్య బస్తాలు పెట్టారన్నమాట. 2 చక్రాలు. ఇలా పాతకాలం నాటి రోజులను గుర్తు చేసే విధంగా ఈ కోటయ్య గారు అయితే ఇంత అందమైన ఎద్దు బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇక్కడ వేరే బండి కూడా ఉంది, అది కూడా చూపిద్దాం. అంటే మహారాష్ట్ర నుండి తెప్పించామండి ఎద్దులు. అవి అయితే మనం ఒంగోలు జాతి చెందినవి. అవి ఒంగోలు. మహారాష్ట్ర వచ్చేటప్పటికి కొమ్ములు ఇవన్నీ పొడవుగా వస్తాయి. ఈ బొమ్మలు కూడా మహారాష్ట్ర నుండి బయట నుండి తెప్పిస్తాం. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా
ఇందులో కూడా సైజులు ఉంటాయి మీకు? ఇందులో సైజులు ఉంటాయండి. అంటే 3 అడుగులు ఉంటుంది, అలాగే 4 అడుగులు, 5 అడుగులు అలా సైజులు ఉంటాయండి. అది కూడా పెద్ద సైజు, చిన్నది అలాగే ఎవరు తగ్గట్టు వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. ఒకటి ఇది బ్రౌన్ కలర్ లో ఉంది ఇది. అవునండి, అవును. కానీ ఇది వేరే కలర్ లో, ఇది న్యాచురల్ వుడ్ కలర్ అంటే వుడ్ కలర్. మన కస్టమర్లు ఏంటంటే అక్కడ ఫర్నిచర్ కి సోఫా సెట్ కొంచెం బ్లాక్ అయితే కలర్ బాగుంటది అంటే అలా రోజు వుడ్ కలర్ చేసిస్తాం. ఆ కలర్లు కావాలంటే ఆ కలర్. మొత్తం అంతా టేకే, మొత్తం అంతా టేకే. ఈ మామూలుగా వచ్చేటప్పుడు గోల్డ్ అండి, అంటే రెడీమేడ్ ఇది. ఇది మనకి రీసెంట్ గా మనం తయారు చేసేయండి. మీరు తయారు చేసిన మనం తయారు చేసేయండి. ఇందులో కూడా 2 కలర్స్ ఉంటాయండి, రోజు వుడ్ కలర్, టేక్. చిన్న ఎద్దు బళ్ళు ఉంది కదండి, ఇప్పుడు మీరు ఎలా అమ్ముతున్నారండి రేట్లు అవి? రేట్లు అంటే మనం చెప్పడం అయితే 4,000 అలా చెప్తాం, 4,000. కస్టమర్ కొంచెం అడుగుతారు కాబట్టి కొంచెం రీజనబుల్ గానే తగ్గించేసి పెడతాం. నవత ట్రాన్స్పోర్ట్, సింధు ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళకి నంబర్ కాంటాక్ట్ చేసి పంపిస్తూ ఉంటాం. బాక్స్ లో పెట్టేసి ఏమి ఇబ్బంది, డ్యామేజ్ ఏమి అవదండి. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, పీస్ టు పీస్ రిటర్న్ వేస్తాం. మాక్సిమం డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా పంపిస్తారు. అంటే హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ఇవన్నీ రెగ్యులర్ గా మాకు ప్రైవేట్ బస్సులో టచ్ లో ఉంటారు, వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం. దూరం కంట్రీస్ అయితే వేరేగా పంపిస్తాం. అలాగే ఇంకా దూరం పంపించాలంటే వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్ వాళ్ళ ద్వారా కూడా పంపిస్తూ ఉంటారు. రైతు బొమ్మలన్నీ మీ దగ్గరే ఉంటాయి? అవన్నీ బయట నుంచి తెప్పిస్తాం, అంటే మన బళ్ళకి సరిపడగా తయారు చేయించుకుంటూ ఉంటాం. ఓకే. ఆవు దూడ కానీ అలాంటివన్నీ మైసూర్ ఎద్దు. ఈ రేట్ ఎలా ఉంటున్నాయి సార్? ఈ పెద్ద అంటే స్టార్టింగ్ మనం 26,000 దాకా చెప్తా ఉన్నాయి. ఆ కస్టమర్ బట్టి కొద్దిగా మెటల్ ఎద్దులు ఫైబర్ ఉంటాయి, వాటిని బట్టి మనం తగ్గించేసి పెడతాం. చెప్పడం అయితే 26,000 అలా చెప్తాం, తగ్గించి ఇచ్చేస్తారు. అంటే స్టార్టింగ్ అయితే ఇంక 30,000 దాకా అమ్మే వాళ్ళు ఉన్నాయి. స్టాఫ్ ని ఎక్కువ పెట్టుకుని అది హోల్సేల్ ప్రైస్ రీజన్ గా చేసి పెడతాం. ఇంతకుముందు మనం మెటల్ అయి చూపించాం కదండి, అది మెటల్ వచ్చేటప్పుడు బాడీ ఇలా వస్తుంది. మన కలర్ వచ్చేటప్పుడు ఇలా 2 కలర్స్ వేసుకోవచ్చండి. వైట్ ఎక్కువగా రెగ్యులర్ గా వెళ్తాయి, అలాగే కొంతమంది కస్టమర్లు ఇలా బ్రౌన్ కలర్ కూడా అడుగుతారు, ఈ కలర్ కూడా వేసుకోవచ్చు. కానీ చాలా మామూలు ఫైబర్ ఎలా ఉందో అలాగే లుక్ వచ్చేసింది. ఫైబర్ లాగా ఉంటుందండి లుక్, కాకపోతే ఏంటంటే మనకి కంప్లైంట్ అయితే ఉండదండి. లైఫ్ ఉంటుంది, పగలటం కానీ ఇది కానీ ఉండదండి, స్టాండర్డ్ ఉంటుంది. యాక్చువల్ గా మనకి ఇందాక చూపించినప్పుడు మెటల్ ఎద్దు బొమ్మలు చూపించారు కదా, దానికి ఫైబర్ అయితే కొంచెం పగలు వస్తున్నాయని ఇప్పుడు వినూత్నంగా ఆలోచించి దీన్ని మెటల్తో తయారు చేయించారు. ఇవి కింద పడ్డా ఏం ఉండవన్నమాట, ఏం అవ్వదన్నమాట. చూసారు కదా, సౌండ్ కూడా వస్తుంది, చాలా న్యాచురల్గా ఉంది. వైట్ అంటే అందరు ఇష్టపడతారు, అదే విధంగా తయారు చేయించారు అన్నమాట. న్యాచురల్ కలర్ అయితే ఈ కలర్లో ఉంటుంది, కొంచెం బ్రౌనిష్ షేడ్ కావాలంటే ఈ కలర్లో ఉంటుంది. అంటే మన ఇంట్లో తగ్గట్టు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసామంటే సార్ అయితే చేస్తారు. దీని కాస్ట్ వచ్చి ఇంచుమించు 26,000 అలా చెప్తారు. బట్ ఇక్కడికి వచ్చి వీళ్ళని కన్సల్ట్ చేస్తే తక్కువ రేటుకి ఇచ్చేస్తారండి. బాగా ఎక్కువ అమ్మే వ్యక్తి కూడా కాదు. ఇప్పటి వరకు చాలా ఎద్దు బొమ్మలు అయితే చూపించారు. ఇక్కడ డిస్ప్లేలో ఇలా ఒక షాప్లో ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు అన్నమాట. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. చాలామంది లేడీస్కి ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ కొంత పని చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చేసే వర్క్ ఏ విధంగా ఉందో చూడొచ్చు.
ఇక్కడ కూడా ఎద్దుబడికి సంబంధించిన చక్రాలు కనిపిస్తున్నాయండి. చూసారు కదా చక్రాలు కూడా ఎంత నీట్గా తయారు చేశారో. టేక్ అంటే చెక్క పట్టుకుని కొలిది దాని స్మూత్నెస్ చూస్తే ఇంకా దాన్ని టచ్ చేయాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది టేకు. ఇవన్నీ టేక్ చక్రాలు అన్నమాట. ఇటువంటి కర్రలు కూడా మీకు పాలిష్ పెట్టి చూపించాను కదా, ఇవి కూడా చూడొచ్చు. అలాగే తొట్లు తయారవుతున్నాయండి ఇక్కడ. ఈ తొట్లు కూడా చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి. ఈ పెద్ద సైజు తొట్లు అలాగే చిన్న సైజు తొట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇవే ఎద్దుబలికి సంబంధించిన సామాగ్రి ఇదంతానే. చాలామంది మాకు ఇక్కడ పనికి కూలి పనికి లేడీస్ వెళ్తూ ఉంటారన్న బ్యాటరీలు అయ్యి పని లేదు అది ఇది అంటున్నారు. కానీ మాది కొంచెం ఇక్కడ లేడీస్ని పెట్టి తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ లేడీస్ ఫినిషింగ్ అవి చేస్తూ ఉంటారు. చక్రాలు ఈ కాళ్ళు ఇవన్నీ కూడా పేపర్ అవి కొట్టి ఫినిషింగ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే డైలీ కంటిన్యూస్గా వర్క్ జరుగుతూ ఉంటుంది. డైలీ ఒక 10 మంది పని చేస్తారండి. ఈ రోజు ఉగాది గురించి ఉగాది కాదండి, ఈరోజు సెలవు. మామూలుగా అయితే డైలీ 10 మంది చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పెంకిటిసాల దగ్గర వర్క్ చేయడం జరిగింది. అలాగే షాప్ దగ్గర ఏరియా చూపించడం జరిగింది. అక్కడ అమ్మకం అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక షెడ్ కొంతమందికి లేడీస్కి పని కల్పిస్తుంది అనమాట. బయట వాళ్ళకి పంపించాలంటే మీరు ఎలా పంపిస్తారు ఒకసారి చూస్తారా? టైప్లో మనం ఈ విధంగా బాక్స్ తయారు చేసుకుంటాం, ప్లేవుడ్ బాక్స్. ఈ ప్లేవుడ్ బాక్స్ తయారు చేసుకుని ఈ బొమ్మ ఏదైతే ఉందో బండి సెట్తో పలంగా ఇలా లోపల పెట్టేస్తాం. ఇలా పెట్టేస్తామండి ఇది. ఓకే. అలాగే ఏంటంటే ఇది మామూలుగా మీకు చూపించడం కోసం ఎలా చేస్తున్నాను, ప్యాకింగ్ అవి కూడా ఇంకా పర్ఫెక్ట్గా చేసి ఈ బొమ్మలు అవి కూడా బాక్స్లో నీట్గా పర్ఫెక్ట్గా చేసి ఇందులో పెట్టేస్తామండి. ఇలాగా పెట్టేసి ఇది ఇలా స్క్రూలు పెట్టేస్తాం. ఇది దూరం ట్రాన్స్పోర్టేషన్కి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇది కేర్ తీసుకుంటారు సార్ మీరు? మరి ఇంత కేర్ తీసుకుంటేనే కదండి కస్టమర్కి నీట్గా వెళ్తుంది. ఇది అంటే దీనికి చాలా ఖర్చు అవుతుంది. అంటే మరి మనం వస్తువు నీట్గా చేసినప్పుడు ఎంత నీట్గా వెళ్తే కస్టమర్ కూడా అలా సాటిస్ఫాక్షన్ అవుతారండి. అందుకని నీట్గా తయారు చేసి ప్యాకింగ్ కూడా చేస్తారు. పెద్ద సైజ్ ఎద్దు బండి. అవునండి, ఇంకా రియల్ ఎద్దుల బండి అండి. మనం రియల్గా దీనికి రియల్ ఎద్దులు పెట్టి లాగించుకున్నా పర్వాలేదు, ఏం కాదు. పట్టా కానీ అన్ని కూడా న్యాచురల్ రియల్ గానే ఉంటుంది. అడుగుతా ఉంటారండి ఇవి కూడా ఫామ్ హౌస్ కి అయ్యి తయారు చేసి పెడతాం. చిన్న సైజు ఎద్దు బళ్ళు చూసారు, అలాగే కొంచెం పెద్ద సైజు చూసారు. ఇది రియల్గా మన పొలాల్లో రైతులు ఉపయోగించే ఎద్దు బళ్ళు అన్నమాట. చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది, బాగా తయారు చేసారన్నమాట. ఇప్పుడు జనరేషన్లో ఎవరు ఇటువంటి ఎద్దు బళ్ళు తయారు చేయట్లేదు. ఒకప్పుడు మన పూర్వీకులు తయారు చేసేవారు, ప్రతి జనరేషన్లో ఎవరు తయారు చేయట్లేదు. కానీ కోటయ్య గారు మాత్రం ప్రతిదీ కూడా తయారు చేస్తారన్నమాట. సార్ ఇప్పుడు వరకు మీరు ఎవరికైనా పంపించారా ఇటువంటి ఎద్దు బళ్ళు? రీసెంట్ గా అయితే వేణుస్వామి గారికి, వీణవాణి గారు అని వేణుస్వామి గారికి ఇచ్చాము. ఓకే. వాళ్ళు ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు. అలాగే కళ్యాణ మండపాలకి 1-2 ఇచ్చాము. తర్వాత శ్రీశైలం టెంపుల్లో ఒక 2 తయారు చేసి పెట్టాం రీసెంట్ గానే. అక్కడ ఉంటాయి మన బళ్ళు చూడొచ్చు, మొత్తం పాలిష్ తయారు చేసి ఉంటాయి అక్కడ కూడా. అలాగే ఇప్పుడు ఒంగోలు మనకి ఎడ్ల పందాలు జరుగుతాయి కదండి సంక్రాంతికి, అక్కడ కూడా కొన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఎద్దు బొమ్మలు ఇందాక తయారు దశలో చూపించడం జరిగింది. పెద్ద ఎద్దు బొమ్మలు చూపించాను, అలాగే చిన్న ఎద్దు బొమ్మలు చూపించడం జరిగింది. ఇక్కడ ఫైనల్గా తయారైన తర్వాత ఎద్దు బొమ్మ ఇలా ఉందండి. అసలు దీన్ని చూస్తుంటే చాలా ముద్దు వస్తుందన్నమాట, అంత ముచ్చటగా ఉంది. ఇది బొమ్మ కాదు, రియల్ ఎద్దులా అనిపిస్తుంది.
అసలు ఇది చూస్తుంటేనే ఆ పాతకాలం నాటి ఎద్దులకి ఏ విధంగా పెట్టేవారో అవన్నీ అరేంజ్ చేశారన్నమాట. చూడడానికి చాలా బాగుంది. మొత్తం తయారయ్యేటప్పటికి ఇలా మనకి నీట్గా పెయింట్ వేస్తే ఇలా వస్తాయండి. ఇవి మనకి ఇలా నీట్గా డెకరేషన్ ముట్టుతాళ్ళు సికమార్లు ఇవన్నీ కూడా మీరు పెట్టించారు. నీట్గా డెకరేషన్ చేసుకున్నాక మనకి రియల్ ఎద్దులాగా ఉంటుంది. చాలా న్యాచురల్గా బాగుంటుంది. ఇది పెద్ద సైజు, దాంట్లో చిన్న సైజు. అందులో చిన్న సైజు కూడా ఉన్నాయి. ఈ రీసెంట్గా చిన్నవి తయారు చేపిస్తాం. దీనికి కూడా మనకి బండి కావాలితే బండి, వెనకాల మనిషి, నాగలే ఇలా ప్రాసెస్లో ఉంది. అది కూడా నెక్స్ట్ మీకు అవి కూడా చూపిస్తాను. చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. వరకు మనం చాలా ఎద్దు బొమ్మలు కూడా చూడడం జరిగింది. ఇక్కడ 4 ఎద్దు బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ వైట్ కలర్, అలాగే బ్రౌన్ కలర్, వేరే కలర్లో కూడా ఉన్నాయి చూడండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం అవుతుంటుంది. మీకు ఏది కావాలో తయారు చేస్తారన్నమాట. ఇవి మన పల్లెటూరులో సంక్రాంతి ఫెస్టివల్ కానీ, ఉగాదికి కానీ, ఏదైనా అకేషన్ జరిగినప్పుడు చాలామంది ఇవి తీసుకెళ్ళి అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఇటువంటి పెడుతూ ఉంటారు. మీకు ఇటువంటి ఎద్దు బొమ్మలు కావాలంటే కనుక మన దగ్గలూరు గ్రామం వస్తే కోటయ్య గారిని కన్సల్ట్ చేస్తే చాలు అన్నమాట. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని దగ్గలూరు అనే గ్రామంలో కోటయ్య గారు తయారు చేసే ఎద్దు బండ్లు అలాగే ఎద్దు బొమ్మల గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. మట్టిలో మాణిక్యం అంటే కోటయ్య గారేనేమో. ఎందుకంటే అంతరించిపోతున్న ఒక చిన్న ఎడ్ల బండిని తయారు చేసి ఊరంతా ఎద్దు బండ్లు తయారు చేసి గ్రామంగా మారిపోయి దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కోటయ్య గారు భవిష్యత్తులో కూడా ఇలాగే కొత్త కొత్త ఆలోచనలతో అంతరించిపోతున్న మరెన్నో కళలను బయటకు తీసుకురావాలని కోరుకుంటూ మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.